పోలీసులు వచ్చారు అమ్మగారు. పోలీసులు ఎందుకు వచ్చారు? ఎందుకు మేడం అంత కంగారు పడుతున్నారు? కంగారేం లేదు, ఎందుకు వచ్చారా అని. పక్కింట్లో దొంగలు పడ్డారంట, వాళ్ళు కంప్లైంట్ ఇస్తా వచ్చారు. ఆ దొంగ నా కొడుకులు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారని వాళ్ళ డౌట్, అందుకే మన ఇంటికి పంపించారు ఎవరు ఉన్నారేమో చూడమని. మన ఇంట్లో ఎవరు లేరు. అలాగే అమ్మగారు. అమ్మగారు ఆ దొంగ నా కొడుకులు ఎక్కడ ఉన్నట్టున్నారు, ఉండండి పోలీసుని పిలుకొస్తాను. రాము రాము అయ్యగారు నిద్రలో నీళ్ళ కోసం లెగిసినట్టున్నారు అంతే. అయ్యగారా? అలాగే అమ్మగారు. అమ్మగారు అది అయ్యగారు జీతం పెంచుతానన్నారు, ఇంకేం మాట్లాడలేదు. నేను మాట్లాడతాను. వద్దు అమ్మగారు, మళ్ళీ మీరు మాట్లాడనుకోండి. ఎరా నేను జీతం పెంచుతానని చెప్పాక మళ్ళీ అమ్మగారిని ఎందుకు అడిగావని నన్ను తిడతారు. నేనే వెళ్ళి మాట్లాడేసుకొచ్చేస్తాను. అట్లాగండి. ఈ టైంలో ఎందుకు చెప్పు? అలా కదా అమ్మగారు, పొద్దున పూట దొరకట్లేదు, చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎలాగ లేచి ఉన్నారు కదా, ఓ మాటేసి వచ్చేస్తాను. రాము, అర్ధరాత్రి జీతం గురించి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. టైం చూసి నేనే మాట్లాడతాను, నువ్వెళ్ళు. కరెక్ట్ మేడం, కరెక్ట్. ఏదోనే నాకు ఐడియా రాలేదు, సారీ మేడమే. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి, నేను కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి కాపలా కాస్తాను. ఈ రాత్రికి ఏ దొంగనా కొడుకు రాకుండా చూస్తాను. గుడ్ నైట్ మేడం. మీరేం భయపడకండి మేడం, ఏ దొంగనా కొడుకు ఇంట్లోకి రాకుండా రాత్రంతా కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి కాపలా కాస్తాను. నా జీవితంలో నేను చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, మీ ఇంటికి వచ్చిన గెస్ట్ని ఏం తీసుకుంటావు అని కూడా అడగలేదు, అదే కదా? ఐఎమ్ సారీ, కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఎదుటి మనిషి ఏం తీసుకుంటాడో తెలియనప్పుడు ఏం తీసుకొస్తావో చెప్పకూడదు, ఏం తీసుకుంటారు అని అడగాలి. సింపుల్ లాజిక్ కదా. ఏం తీసుకుంటావు? కాఫీ. లాజికల్ బ్రెయిన్ పెట్టుకుని పెళ్లి చేసుకోవడం స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుని సముద్రంలో దూకడం లాంటిది, ప్రాణాలతో బయటికి రావు. అంటే పెళ్లి చేసుకోవాలంటే ఎమోషనల్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ వాడాలి, లాజికల్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ వాడకూడదు అంటారు. ఎమోషనల్ సైడ్ బ్రెయిన్ వాడుతున్నావా, లాజికల్ సైడ్ బ్రెయిన్ వాడుతున్నావా అనేది ఇంపార్టెంట్ కాదు. మరి అసలు బ్రెయినే వాడకూడదు. అలా కుదురుతుందా? సేమ్ డ్రెస్ వేసుకున్న ఆడోళ్ళు, బ్రెయిన్ వాడే మగోళ్ళు ఇద్దరూ నచ్చరాళ్ళకి. మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. తెలివైనోడు పక్కనోడు చేసిన తప్పులు చూసి నేర్చుకుంటాడు, నాలా తెలివిలేనోడు స్వయంగా తప్పులు చేసి నేర్చుకుంటాడు. మరి నేను? నీలాంటి కేటగిరీ ఉందని ఈ రోజే నాకు తెలిసింది. ప్రతి మగాడి జీవితంలో పెళ్ళ ప్రశాంతత అని నిర్ణయించుకోవలసిన ఒక రోజు వస్తుంది. యు మీన్ జడ్జ్మెంటే? ఎస్. భార్య కావాలనుకున్నవాడు పెళ్లి చేసుకుని 7 అడుగులు వేస్తాడు, బ్రెయిన్ వాడినోడు ప్రశాంతత వైపు ప్రయాణం సాగిస్తాడు. మరి మీరెటు వైపు మొగ్గు చూపారు? మొగ్గు చూపానా లేదంటే పోయానా తెలియాలంటే ముందు దేవరికి అది తెలియాలా? ఓ దేవతకు అది తెలియాలి. శ్రీను, నిన్న బైక్ మీద ఎవరో అమ్మాయితో కనిపించావు, ఎవరేంటి? అదే, తన పేరు ఫాతి, నా గర్ల్ ఫ్రెండ్. అదేంటి అంత ఓపెన్ గా తిరుగుతున్నావు, ఎవరైనా చూస్తే? ఇది మరీ బాగుంది. నా గర్ల్ ఫ్రెండ్తో నేను తిరగడానికి భయం ఎందుకు, వేరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నానా? సత్య, అది కాదు. సూర్య, మొన్న లాస్ట్ వీక్ నీ వీడియో ఒకటి వైరల్ అయింది, ఏంటది? అదా, ట్యాంక్ బండ్లో నేను నా లవర్ కలిసి కిస్ చేసుకున్నాంలే. అదేంటి అంత సింపుల్ గా చెప్పేశావు, అంత వైరల్ అయింది, అన్ని లక్షల మంది మీ ఇద్దరిని చూశారు, నీకు భయమేం లేదా? తను నేను 6 నెలలుగా ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఎవడేమనుకుంటే నాకెందుకు చెప్పు? అయినా నలుగురు ముందు తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి భయపడితే ఒక అమ్మాయి మనల్ని ఎందుకు ఇష్టపడుతుంది చెప్పు? సత్య, అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. సత్య, అరే ఎప్పుడు లేని మన గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడుగుతుంది అంటారా? ఏముంది, తన గర్ల్ ఫ్రెండ్ అని నలుగురిలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే ఏదవని ఎవరినో లవ్ చేసి ఉంటుంది, అందుకే. అంత భయపడేదో లవ్ చేయడం ఎందుకురా? అంతా ఇలాంటి ఏదో వల్లే అమ్మాయిలు అబ్బాయిలు పూర్తిగా నమ్మడం మానేశారు. అవును. సత్య, నువ్వేం చెప్పద్దు మాధవ, సంవత్సరం నుంచి వింటూనే ఉన్నా. వాడేమన్నాడో విన్నావుగా, నలుగురిలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవన్నీ ఏ అమ్మాయినా ఎందుకు ఇష్టపడుతుంది? అది కాదు సత్య, నేను చెప్పేది ఒకసారి ప్లీజ్ లెట్ మీ ఫినిష్.
చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయినా, బంధువులు దూరం పెట్టినా, ఒక్కదాన్నే ఒంటరిగా ధైర్యంతో లైఫ్లో పైకొచ్చాను. లైఫ్లో ఎవరినైనా ప్రేమించానంటే అది నిన్నే మాధవ. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. నాకైతే రోజు రోజుకి నువ్వు దూరం అయిపోతున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది మాధవ. నిజం చెప్పు, బోర్ కొట్టేశాను కదా? నో. పోనీ ఎవరైనా ఉన్నారా? సత్య, నువ్వేం చెప్పద్దు. నీ నిశ్శబ్దం నాకు అర్థమైంది. నీ హ్యాపీనెస్కి నేను అడ్రాను. ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్నట్టు కాదు సత్య. మా నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాడు. యు లవ్ హర్? వాట్? నో. మరేంటి ప్రాబ్లం? నేను సత్యాన్ని ప్రేమిస్తున్నాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పచ్చు కదా. ఆ అమ్మాయి వాళ్ళ మదరు, మా ఫాదరు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆవిడ చనిపోయే ముందు తను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడంట. మా నాన్న గురించి నీకు తెలియదు సత్య. మాట కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాడు, లేదంటే తన ప్రాణాలు తీసుకుంటాడు. అందుకే నీ గురించి చెప్పాలంటే 1-10 సార్లు ఆలోచిస్తున్నాను. నా గురించి మీ నాన్నని దూరం చేసుకోవద్దు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. నేను చెప్పేది వినవా? ఏం చెప్తావు? నాన్నకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు ఇచ్చిన మాట కోసం నన్ను కిగ్గా ఉంచుకుంటావు, అంతేగా? పిచ్చిగా వాగమంటే. మా నాన్న మూర్ఖుడు సత్య. ఎదుటి వాళ్ళ మనసే కాదు, వాళ్ళ మాట కూడా అర్థం కాదు. అందుకే ఆ అమ్మాయికి మనిద్దరం ప్రేమించుకుంటున్న విషయం మెసేజ్ పెట్టా. రేపో మాపో ఆ అమ్మాయిని కలిసి మనిద్దరి పెళ్లి గురించి కూడా మాట్లాడదామని ప్లాన్లో ఉన్నా. ఈలోపే మా నాన్నకి విషయం తెలిసిందంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అందుకని భయపడుతున్నాను తప్ప నిన్ను వదిలించుకోవడానికి కాదు. ఐఎమ్ సారీ. ఇంతకీ ఎవరా అమ్మాయి? మహిమ. రోజు రోజుకి తన ప్రవర్తనలో చాలా మార్పు వస్తున్నారాయన. ఎంత కోపం వచ్చినా నన్ను తిట్టేవాడు, కానీ ఏ రోజు నా మీద చెయ్యెత్తలేదు. కానీ ఈ మధ్య వేరే ఎవరితోనూ ఉంటున్నాడని అనుమానంగా ఉంది. నేను లేకపోతే రేపు పాపం చూసుకుంటాడని నాకు నమ్మకం కూడా లేదు. నాకున్న స్నేహితుడివి నువ్వు ఒక్కడివే. నాకేదైనా అయితే పాపం నువ్వు చూసుకుంటావా? నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా? హలో అంకుల్, మీకు తెలియకుండా మాధవ్ ఆఫీస్లో ఎవరితో తిరుగుతున్నాడో తెలుసా? మీ నాన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే ఎదురు చూస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎంత రిక్వెస్ట్ చేసినా తను ఒప్పుకుంటుందంటావా? నేను ఒప్పిస్తాను. నమ్మకం లేదా? నాతో రా. నాకు పెళ్ళొద్దు, పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదన్నావు. మరి ఇదేంటి? నీ కాళ్ళు కూడా పట్టుకున్నాను కదరా, అప్పుడు కూడా అదే అబద్ధం చెప్పావు. నాకు పెళ్ళొద్దు పెళ్ళొద్దని నువ్వు అంటుంటే మీ అమ్మ పట్ల నా ప్రవర్తన చూసి నువ్వు ఇలా తయారయ్యావేమోనని కుంగిపోయాను రా. మీ అమ్మ ఎలాగూ పోయింది, కొంతకాలానికి నేను పోతాను. ఆ తర్వాత తోడు నీడ లేకుండా ఒంటరిగా పోతావేమోనని కుమిలిపోయాను రా. అంకుల్, తన తప్పేం లేదు. ఛే నర్మై, నువ్వు ఆఫీస్కి వచ్చేది పని చేయడానికా పండుకోవడానికా? నానా, నోటికి ఏదొస్తే అది వాగక నాన్న. తండ్రి అనే గౌరవం ఆపుతుంది. లేదంటే ఏం చేస్తావురా? ఈ నారాయణ మాట జీవితంలో తప్పాడన్న అపవాది ఇప్పటివరకు లేదురా. నీకు నిర్ణయించిన అమ్మాయితోనే పెళ్లి జరిగి తీరుతుంది. చేసుకోనంటే చంపుతావా? చంపనురా, దాన్ని చంపి నేను చస్తా.
నీకు ట్రచ్ చేస్తా, నీ ఉద్యోగం పీకేస్తా అన్నావు. ఏది ఇప్పుడు మీకు? ఇలా ప్రేమ కథకి పాడిన చరణ గీతంతో ఈ నెల నా కోట పూర్తయిందిరా. అసలు ఏంటన్నా నీ ధైర్యం? ఇడిసిన దానికి ఈరేసి లింగం, తెగించినోడికి తెడ్డే లింగం. ఇన్నాడంటావా? ఈరేసలింగం తెడ్డే లింగం అన్నా. థూ. సత్య, లోపల ఉన్నామని తెలుసు. ఓపెన్ ద డోర్. సత్య, సత్య. మాధవ, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరని తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే, మీ నాన్న బ్రతుకుండగా మనిద్దరి పెళ్లి జరగదు. మీ నాన్నని ఎదిరించి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవు. ఇన్ని రోజులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అవి నిజం కావని నాకు అర్థమైంది. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నన్ను క్షమించు. నువ్వెప్పుడు అంటూ ఉంటావే, పెళ్ళంటే ప్రేమించి చేసుకోవాలి, ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలి అని. నువ్వు జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకో. ఇదే నా చివరి కోరిక. రేపెళ్ళి ఖచ్చితంగా అమ్మాయిని కలుస్తావా లేదా? కలుస్తానమ్మా, షూర్. నేను తనకు ఫోన్ చేయలేదు కదా, చేశానని ఎందుకు చెప్పింది?